ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వేద నక్షత్రాల గురించి తెలుసుకుందాం. వేద నక్షత్రాలు అంటే ఈ రెండు నక్షత్రాలు ఎవరివైతే వధువర్లు అవుతాయో వారికి వివాహం చేయకూడదు. అలా చేయడం వల్ల దాంపత్య జీవితంలో ఇబ్బందులు రావడము, వారి సంతానంలో ఇబ్బందులు రావడము, వివాహాలు ఆలస్యం కావడము, సంతానానికి జీవితంలో ఏదో అసంతృప్తితో జీవితం గడవడం, అనారోగ్య సమస్యలు రావడము జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి గాను ఇప్పుడు చెప్తున్న నక్షత్రాల వారికి వివాహ సమయంలో ఈ నక్షత్రాలు అయితే వివాహం చేయకుండా ఉండడమే మంచిది. ఆ నక్షత్రాలు ఏంటంటే అశ్విని, జ్యేష్ఠ, భరణి, అనురాధ, కృత్తిక, విశాఖ, అలాగే రోహిణి, స్వాతి నక్షత్రాలు, అలాగే మృగశిర, చిత్త, ధనిష్ట మూడు నక్షత్రాల్లో వధువర్లో ఏ రెండు నక్షత్రాలైనా కూడా వధువర్ల నక్షత్రాలది వివాహం చేయకూడదు. ఈ మూడు నక్షత్రాల్లో కూడా అలాగే చిత్త, మృగశిర, ధనిష్ట అయినా చేయకూడదు. ధనిష్ట, చిత్త, మృగశిర అయినా చేయకూడదు. పునరుసు, ఉత్తరాషాఢ కూడా చేయకూడదు. పుష్యమి, పూర్వాషాఢ, ఆశ్లేష, మూల, పుబ్బ, ఉత్తరాభద్ర, పూర్వభద్ర, హస్త, శతభిషము, చిత్త, మృగశిర, ధనిష్ట ఈ నక్షత్రాలు అన్నమాట. ఈ నక్షత్రాలు ఎవరికైతే వధువర్లు వస్తాయో అప్పుడు వివాహం చేయకుండా ఉండడం మంచిది. దానివల్ల వారి జీవితం ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించవలసింది. ఇక వివాహానికి ఏక నక్షత్రం ఉన్న వారికి ఎవరికైతే దోషం లేని నక్షత్రాలు ఏమంటే ఇవి ముఖ్యంగా రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఘ, విశాఖ, శ్రవణం, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాలకు ఏక నక్షత్రమైనా కూడా వివాహం చేయొచ్చు. దోషం లేదు వీటికి. అలాగే దోషం మధ్యస్థంగా ఉండే నక్షత్రాలు ఏంటంటే అశ్విని, భరణి, ఆశ్లేష, స్వాతి, మూల, శతభిషం, అనురాధ, పూర్వ, ఫల్గుని నక్షత్రాలు దోషం ఉంటుంది కాబట్టి ఇవి ఏక నక్షత్రాలు అయితే వివాహం చేయకూడదు. వివాహం మధ్యస్థంగా ఉంటుంది. ఇక వివాహం చేయకూడని నక్షత్రాలు ఏక నక్షత్రాలు అయితే ఆ నక్షత్రాలు ఏంటంటే కృత్తిక, మృగశిర, పునర్వసు, ఉత్తర, చిత్త, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, హస్త, జ్యేష్ఠ ఈ నక్షత్రాలు ఎవరైతే వధువర్లు ఏక నక్షత్రం అయితే వారికి వివాహం చేయకూడదు. మళ్ళీ ఒకసారి చెప్తాను. కృత్తిక, మృగశిర, పునర్వసు, ఉత్తర, చిత్త, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, హస్త, జ్యేష్ఠ అన్నమాట. ఈ నక్షత్రాల్లో ఎవరైతే వధువర్లకు ఈ ఏక నక్షత్రం అయితే మాత్రం వివాహం చేయకుండా ఉండడమే మంచిది. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. శుభమస్తు.